మూవీ పర్పస్ వీడియో నెంబర్ 3. హాయ్ లెర్నర్స్, వెల్కమ్ వన్స్ అగైన్. ఈ మూవీలో తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈ మూవీలో స్పెషల్ ఎఫెక్ట్ ఈ సీన్ అనమాట. తన మోకాల మీద పడి अब ये कैदी अपने घुटनों पर गिरकर తన నేరాన్ని అంగీకరించి अपने जुर्मों को स्वीकार करके దొరవారిని క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటాడు. मालिक से माफी मांगेगा, లేకపోతే తీవ్రంగా శిక్షింపబడతాడు. ఇక్కడ ఆ పాటలో ఆ క్లైమాక్స్ చూడండి. సో రామ్ చరణ్ చాలా ఆశ్చర్యపోతారు. తర్వాత ఈ డిస్కషన్ చూడండి. రాజు, ఈసారి గన్స్ కన్సైన్మెంట్ డెలివరీకి నిన్నే ఇన్ఛార్జిగా నియమించారా? భీమ్కి ఎల్లుండే ఉరి శిక్ష. ఆ స్థలాన్ని జైలు నుండి మార్పించాలి. యమునా నది ఒడ్డుకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరిని బయటికి మార్పించడం ఏంటి? అక్కడి నుంచి అయితేనే భీమ్ని తప్పించగలుగుతాను. రాజు, భీమ్ని తప్పించడం ఏంటరా? భీమ్ ఏంటి, మళ్ళీ ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? ఇంత స్పష్టంగా ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు బాబాయ్. ఇన్నాళ్ళు నా దేశానికి స్వతంత్రం తేవడానికి ఎంతమంది సమిధులైపోయినా పర్వాలేదు అనుకున్నాను. భీమన్ కూడా అలాగే లెక్క కట్టి తెల్లవాళ్ళకి అప్పగించాను. కానీ ఈ రోజే అర్థమైంది, భీమ్ ఒక సమిధ కాదు, అగ్ని పర్వతం అని. తోటాలతో మాత్రమే వస్తుందనుకున్న విప్లవాన్ని ఒక్క పాటతో తీసుకొచ్చాడు. మరి నువ్వు నీ ఆశయం కోసం ప్రతి క్షణం నిప్పులు తొక్కుతూ తపస్సు చేసావు కదరా. ఇంకొక అడుగు దూరంలో ఉండగా వదిలేస్తావా? 15 ఏళ్ల నీ కష్టానికి ఇంకో 25 ఏళ్ళు భరిస్తాను. కానీ నా ఆశయం కోసం భీమ్ని బలి కానివ్వను. అయినా బాబా ప్రతి మనిషికి ఒక ఆయుధం ఇమ్మన్నాడు. ఈ రోజు భీమ్ ఆవేశం ప్రతి మనిషిని ఒక ఆయుధంగా మార్చింది. ఆ ఆవేశాన్ని ప్రజలకిస్తాను. ఒక్కసారి ఆలోచించు రాజు, చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయిరా. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. నాకైతే ఈ సీన్ చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే మనం అనుకుంటాం మనకు తెలిసిందే నిజమని నమ్ముతాము, మన పద్ధతే కరెక్ట్ అని నమ్ముతాము. ఇక్కడ హీరో రామ్ చరణ్ గారు ఏమనుకున్నారంటే, ప్రతి ఒక్కరి చేతిలో గన్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని అనుకుని తను ఒక 20-25 ఇయర్స్ కష్టపడ్డారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారు ఒక్క సాంగ్లో పీపుల్ను ప్రతి ఒక్కళ్ళకి ఆయుధం ఇవ్వకుండానే వాళ్ళని ఒక పవర్ఫుల్ వెపన్స్ లాగా తయారు చేశారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, రామ్ చరణ్ గారు 20-25 ఏళ్ళు తను నమ్మిన సిద్ధాంతాన్ని ఒక్క సాంగ్తో లేదా ఒక్క సిచ్యువేషన్తో ఎలా చేంజ్ చేయగలిగారు? మార్పును అంగీకరించడం. మనకు తెలిసిన పద్ధతి ఒక్కటే రైట్ అని, మనం వెళ్తున్న వే కరెక్ట్ అని మనం ఎప్పుడూ 100% గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే పరిస్థితులు ఎలా అన్నా మారవచ్చు. ప్రతి 20-25 ఏళ్ళకి రివల్యూషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మరి ఆ 20-25 ఏళ్ళప్పుడు మీరెంత చేంజ్ అవుతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. సో తన బాబాయి తన ప్రాణం పోతుంది అని చెప్పినప్పుడు కూడా ఆనందంగా ఇచ్చేస్తానన్నారు. మీరు ఇక్కడ గమనించండి, మనకన్నా గొప్ప వ్యక్తి అని మనకి అనిపించినప్పుడు మనం అక్కడ సరెండర్ అవ్వాలి. ఈ పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను తప్పు ఒప్పుల గురించి మాట్లాడలేదు. ఒకరు రైట్ ఒకరు రాంగ్ అని నేను ఎప్పుడు అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ గేమ్ తీసుకోండి, అందులో ఎవరి రాంగ్ రైట్ ఉండదు. ఫర్దర్ స్టెప్ వేసేటప్పుడు సో బెటర్గా ప్లాన్ చేసి వేయాలనేదే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న సారాంశం. థ్యాంక్ యూ.